అందరం కూర్చుందాం దేవుని సన్నిధిలో. ఈ పగటి వేళ ఈ ఆరాధన కూడికకి మీ అందరూ కూడా ఆహ్వానపరచుచున్నాను. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక, శక్తిపరచును గాక. దేవుడు గత రోజుల్లో మనలందరినీ కాచి కాపాడినందుకు ఆరోగ్యముతో క్షేమముతో దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూర్చోవడానికి దేవుడు భాగ్యాన్ని మనకు అప్పగించారు. అందునిమిత్తం నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి చెల్లించుచున్నాను. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి దేవుడు మనల్ని సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదివిన వాక్య లేఖన భాగం లేవ్యాకాండం 10వ అధ్యాయం. దానిలో మనకి కనబడుతున్న ఒక ప్రాధాన్యత కలిగిన ఒక మాట 10వ అధ్యాయంలో మనకు కనబడుతున్నది యాజకులు మృతి చెందిన లేకపోతే దేవుని దగ్గర నుంచి మరణం పొందుకున్న ప్రణాళికల గురించి అక్కడ రాయబడినట్టుగా మనకి కనిపించుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఈ విషయం చదివినప్పుడు భయభక్తి కలిగి ఉండి తీరాలి. కారణం ఏంటో సార్, రక్షణ ఇచ్చిన అదే దేవుడు మన ప్రాణం కూడా ఏం చేయొచ్చు, తీసి తీరొచ్చు. ఆ ప్రాణం తీసేటట్టుగా ఉన్న పద్ధతిలోకి మనం ఏం చెయ్యకూడదు, చెయ్యూతను ఉంచకూడదు అన్న విషయం మనం చూచుకు తీరాలి. అందుకే మనం చదివిన వాక్యంలోకి మనం వెళ్దాం. మా 10వ అధ్యాయం మొదటి వచ్చిన చెప్తున్న ఒక మాట. అహరోను, యాజకులుగా ఉన్న అహరోనుకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. వారి పేర్లు అక్కడ చెప్పొచ్చు. నాదాబు, అబీహు. వీరిద్దరు గురించి రాబడి యాజకులే. నాన్న యాజకుడే, వాళ్ళు యాజకులే. కానీ దేవుని యొక్క వాక్య వ్యవస్థితిలో కాని రీతిగా యాజక ధర్మం ఏం చేయడానికి ప్రారంభించారు, నెరవేర్చడానికి ప్రారంభించి తీరారు. చదవండి. దాని తర్వాత రాయబడిన మాట, కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని. ఇక్కడే చెప్పాలి, దేవుడు ఆజ్ఞాపింపలేని, దేవుడు మాట్లాడలేని, దేవుని యొక్క వాక్యం బోధించలేని, దేవుని యొక్క నామానికి అర్పణ లేని ప్రకారంగా వీరేం చేయడానికి ప్రారంభించారు, యాజక ధర్మం చేయడానికి ప్రారంభించి తీరారు. దాని ఫలితముగా ఏమైందో తెలుసా? 2వ వచనం చెప్తున్నా మాట, దేవుని యొక్క సన్నిధి నుండి ఒక అగ్ని బయలుదేరి వారిని ఏం చేసి తీరారు, కాల్చి వేసి తీరారు. అందుకే ఈ పగటి వేళ నేను చెప్పడానికి ఆశపడే ఒక మాట, దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్నికి 2 రీతి కలిగిన పని ఉంది. ఒకటి దేవుని యొక్క కార్యం నెరవేర్చడం, మరొకటి దేవుని యొక్క కార్యం కాని దానిని కాల్చి వేయడం. ఈ రెండిట్లో దేవుని బిడ్డల జీవితంలో ఈ రెండిట్లో ఏదో ఒకటి సునిశ్చితంగా జరిగి తీరుతుంది. అందుకే మీ కాలు పట్టే నేను చెప్తున్నా, దేవుని యొక్క చిత్తవృత్తిగా ఉన్న అగ్ని రప్పించుకోవడానికి కోరండి. దేవుని యొక్క చిత్తవృత్తి కాని ప్రకారంగా కాల్చి వేసి తీరెత్తటకున్న అగ్నిలో మనం ఏం కాకూడదు, పాలు పంపు పెంచుకోకూడదు. ఇక్కడ నాదాబు, అబీహులు చేసిన పద్ధతి ఇదే. వారు దేవుని యొక్క వ్యవస్థకి లేనిది, దేవుని యొక్క అంగీకరణ లేనిది, దేవుని యొక్క వాక్య పరిమితిలో లేని దానిని ఏం చేశారు, ప్రజల మధ్య చూపించడానికి ప్రయత్నం చేశారు. దాని వలన వారి మీదకి ఏమొచ్చి తీరింది, తీవ్ర అగ్ని వచ్చి తీరింది. అది వారిని పూర్తిగా ఏం చేసింది, కాల్చి వేసి తీరేంతటిగా వారి మీద అది ఏమైతుంది, శిక్షా విధిగా మారి తీరింది, తీర్పుగా మారి తీరింది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, వాక్యం లోపల జీవించండి, వాక్యం లోపల ఉండి తీరడానికి ప్రయత్నం చేసుకోవాలి, వాక్య సరిహద్దులో ఉండడానికి ప్రయత్నం చేయాలి, సంఘ సరిహద్దు లోపల ఉండాలి. సేవకుల నడిపింపులో వాక్య సరిహద్దు లోపల ఉండి తీరితేనే నీ మీదకి తీర్పు రాకుండా ఉండి తీరగలిగేది. తీర్పు తెచ్చుకోమాక తీర్పులో నుంచి తప్పుకు తీరడానుకున్న వాక్య క్రమావళికి ఏం చేయాలి, దేవుని యొక్క బిడ్డలు అలవాటు చేసుకు తీరాలి. అందుకే ఎక్కడ రాయబడిన మాటల్లో వారి మీద నాదాబు, అబీహులు యాజకులే, మొదటి వారే, ముందు పంక్తిలో ఉన్నవారే, వారి మీదకి ఏమొచ్చి తీరింది, అగ్ని దిగి వచ్చి తీరింది. అలాగైతే ఒక విషయం అర్థం చేసుకో, ముందున్నవాడైనా పర్వాలేదు, వెనక్కున్నవాడైనా పర్వాలేదు, ఈ కొత్త నిబంధన ప్రణాళిక ప్రకారంగా మనం అందరం యాజకులమే, మనం అందరం దేవుని యొక్క సన్నిధిలో యాజక ధర్మం నెరవేర్చేవారే. కానీ యాజకుడు ఏం చెయ్యాలి, వాక్య పరిమితిలో ఉండే దేవునికి యాజక ధర్మం అర్పించుకు తీరాలి. నీ మూఢక నమ్మకాలు యాజక ధర్మంలో పనిచేయదు. నీ పిచ్చి బోధలు, నీకు తలకు నచ్చినది ఏం కాదు, ఆరాధనకు యోగ్యం చెందేది కాదు, అర్పణకు యోగ్యం చెందేది కాదు, దేవునికి ఘనత చెందేది కాదు. అది తీర్పు తెచ్చుకు తీరడానికి ఏమై తీరేది, ప్రయాణమై తీరే అగ్నిగా మారి తీరేది. అందుకే దేవుని దగ్గర నుంచి ఒక అగ్ని వచ్చి తీరొచ్చు, అది నాశనమైనా చేసి తీరొచ్చు, అది నేను శుద్ధీకరణలోకైనా తీసుకెళ్లి తీరొచ్చు, అది నేను ఆత్మశక్తిలో నింపి తీరొచ్చు, అది నీ ఆత్మిక జీవితాన్ని నాశనం చేసే స్థాయిలోకి తీసుకెళ్లి తీరొచ్చు. అలాగైతే అగ్ని రప్పించుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరాలి, ఆత్మిక విషయం కొరకు తయారై ఉండి తీరాలి. అందుకే అక్కడ చెప్పబడిన మాట, 2 కుమారులు అందరి సమక్షతలో ఏమైపోయారు,
ఇప్పుడున్న కొత్త నిబంధన ప్రణాళిక ఎలా జరుగుతున్నాయా? గ్రేస్ కనబడదు, నువ్వు కాలిపోబడ్డది కన్నబడదు, కానీ కాలిపోయినట్టే. ఎలాగ అర్థమై తీరేది? ఒక మనిషి వాక్య పరిమితులు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తే ఆత్మలను వివేచించండి. మూఢనమ్మకాలతో కాదు ఆత్మ వ్యాఖ్యానం చేసేది. మరి దేవుడికి మూఢనమ్మకం, క్రైస్తవ్యంలో మూఢనమ్మకం ఉందా? ఉంది. అట్లా అక్కడ దెయ్యం ఉంది, మూఢనమ్మకం. అది దెయ్యం లేని చోట చెప్పండి. మూఢనమ్మకంతో భయపెట్టించాడు. ఏమని? భవానికి చెప్తాడు, అటు వెళ్ళమాక దెయ్యం గట్ట ఉంది, భయపడిపోయి. దానికి అసలు విషయం చెప్పాడు, భవానీ అక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళినా దెయ్యం ఉంది. ఈ మూఢనమ్మకం నీ నెత్తి మీద, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దెయ్యం ఉంది. కానీ నువ్వు దేవునికి నమ్ముకున్న దేవుని బిడ్డవు కాబట్టి, దేవునితో జీవితాన్ని ప్రారంభించిన వాడు కాబట్టి, దెయ్యం నీ మీద ఏం చేసి తీరదు, ఏ రీతి కలిగిన ప్రభావం చూచి పెట్టదు. హలో, అలాంటి మూఢనమ్మకాలతో ఏం చేయలేము, ఎవరిని కట్టి పెట్టుకొని ఉంచలేము. కొన్ని సంఘాల్లో కొన్ని మూఢనమ్మకాలు ఏంటిది, వారి మీటింగ్లో వారే ఉండాలి తప్ప బయట మీటింగ్, వారి ఇంటికి ఏ పాస్టర్ వచ్చినా యాలయ్య గారికి ఏం చెయ్యాలి, ఫోన్ చేసి చెప్పాలి, అరే బాబు అవన్నీ మూఢనమ్మకాలే, వాటి ద్వారా ప్రజలకు ఏం చేసి తీర భయపెట్టేసి ఓ మూలలో ఒదిగించేసి తీర, అరే బాబు వాళ్ళకి మొత్తం గడ్డి తినడానికి అవకాశం, ఈ గడ్డి తినాలా ఆ గడ్డి తినాలా, ఆయన దగ్గర మేపాలా ఈయన దగ్గర మేపాలా, ఏడవోడు మేపేసి బాబోడు. మూఢనమ్మకాలతో ఏం చేయలేము, ఒక్కరిని కూడా బిగించుకొని పెట్టుకోలేము. అది తీసుకొచ్చి అది దేవుని యొక్క తీవ్ర అగ్ని, అది నీ ఆత్మీయతను పాడు చేసేది, అది నీ ఆరాధనకి వ్యతిరేకపరిచేది, అది వాక్యానికి వ్యతిరేకతనిప్పించే భావమే. అందుకే దొంగ అగ్నితో ఏం చేయకూడదు, ప్రజల్ని భయపెట్టించుకోకూడదు. దొంగ బోధలతో ఏం చేయకూడదు, ప్రజల లోపల మూఢనమ్మక లేదా నాకు తెలియట్లేదు. మూఢనమ్మకాలకి మించినదే, మూఢనమ్మకాలు ఏవి కూడా మన దేవుని సాన్నిధ్యతలో ఏం కాదు. సమమైరా వచ్చి తీరదు, స్వేచ్ఛ అందరికీ ఉంది. అందుకే బైబిల్ చదివే సత్యం మిమ్మల్ని ఏం చేసి తీరుతుంది, స్వతంత్రునిగా మార్చి తీరు. ఒక స్వాతంత్ర్యం నీకు ఉంది. నిజాయితీ చెందిన సత్యములో వాక్యాధారంగా సత్యములో జీవిస్తే, వాక్యాధారానికి చెందిన ఆరాధనలో జీవిస్తే, వాక్యాధారానికి చెందిన ఘనతలో తిరిగేస్తే నీకొక స్వాధీనత ఉంది. అది నిన్ను చిక్కుల్లో పెట్టేది కాదు, అది నిన్ను మూఢనమ్మకంలో ఒదిగిపెట్టేది కాదు, అది నీ మీద ఏం చేసేది కాదు. ఏ రీతి కలిగిన తాడి అగ్ని ప్రవహించేది, తీర్పుకు యోగించేది కాదు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, అతి జాగ్రత్తతో ఏం చేయాలి, ఈ తీర్పు కలిగే ఈ అగ్ని నుంచి తప్పుకొని మేలు కలిగే అగ్నిగా నీవు పొందుకు తీరాలి. అందుకే ఈ అగ్ని గురించి బాగా స్పష్టంగా చెప్పిన మాట నిర్గమాకాండం 30వ అధ్యాయం 35 నుంచి 37వ వచనం వరకు చదివినప్పుడు, దేవుడు పరిశుద్ధత పరిచి తీరడానికి, పరిశుద్ధత కొరకు దేవుడు ఏమిచ్చి తీరారు, ప్రత్యక్ష గుడారములో కాల్చి తీరడానికి అగ్నినిచ్చి తీరారు. అది నిన్ను పరిశుద్ధతలోకి నడిపించి తీరేది. అలాగైతే దేవుని యొక్క అగ్నికి ఉన్న ప్రత్యేకత నిన్ను పరిశుద్ధత వైపు నడిపించింది. హల్లెలూయా. దాని అర్థం నువ్వు అన్య భాషలు లేదా పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ అభిషేకములో ఆరాధన చేయటం వలన నువ్వేమైతే పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధత వైపు ఏమైతే తీరుతున్నావు, ప్రయాణం అయితే తీరడానికి సహాయం. మరి పరిశుద్ధాత్మతో నిండకపోతే అపవిత్రతలో నుంచి ఇంకా దిగజారే అపవిత్రత. అందుకే బైబిల్ చదివితే పరిశుద్ధాత్మను ఆశించుడి. ఆశించడం పదానికి వ్యాఖ్యానం చెప్పండి, అర్థం చెప్పండి. ఆశించడం అంటే ఇప్పుడు పిల్లని మీరు చూశారు, ఇలా చెప్తేనే కదా మీకు వేగ అర్థం అవుతుంది. పిల్లని మీరు చూసి అన్నం చూసేది, ఇది నా ఇంటికి వస్తే, నువ్వు తల్లి అయితే ఇది నా కోడలకు వస్తే బాగుండు, నువ్వు మా కొడుకుకి తండ్రి అయితే ఈ పాప మా ఇంటికి వస్తే నాకు టీ కాఫీ అయినా పెడుతుంది, అన్నమైనా పెడుతుంది. అలాంటి ఒక ఆశ ఉంది కదా. ఒక ఆడపాపను చూసేటాడు, మగ పిల్లలు చూసిన అమ్మయ్య ఈమెని నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్, నా 60 సంవత్సరాల జీవితం సుఖం, సమాధి తోట కాదు. మరి వాళ్ళు తెచ్చుకునే సమాధానం మన విషయం కాదు, తెచ్చిన దగ్గర నుంచి అరే బాబు నువ్వు చదువుకుంటే సమాధి అవ్వదు, అయినా నాతో తెలియదు
ఆడవాళ్ళకు నాకు ప్రత్యేకత అంటే తెలుసా, పెళ్లి చేసిన తర్వాత ఆడవాళ్ళ చేతికి కూరగాయలు ఇచ్చామనుకో అది ఒక వంటకం చేసి ముందు పెడుతుంది. వాళ్ళకి జీవితం ఇచ్చామనుకో పిల్లలుగానే నీ చేతికి ఇచ్చేది. ఆయనకు ఒక ఇల్లు ఇచ్చామనుకో శుభ్రంగా చక్కబెట్టేసి అది నువ్వు అలవాటు చేయించలేకపోతే నువ్వు సమాజంలో వచ్చిన నువ్వు జాడగాను. హలో అర్థం కాలేదు. లేకపోతే ఆ మగవాళ్ళకి ఆడవాళ్ళకున్న శరీర ప్రక్రియ చూడండి. మగవాళ్ళు ఎప్పుడు ఇచ్చేవాడే, ఆడది ఎప్పుడు రిసీవ్ చేసుకునేది. డౌట్ అంటే మీ శరీరం మీరే తేలుకొని చూసుకోండి. మగవాళ్ళు ఎప్పుడు ఏం చేసేది ఇచ్చేదే, ఆడవాళ్ళు ఎప్పుడు రిసీవ్. అందుకే బైబిల్ చెప్తున్నాయి మీ భార్యలను మీరేం చేయాలి, ప్రేమించాలి. నువ్వు ప్రేమకి ఇచ్చుకోవాలి. నువ్వు ఏలేదనుకో రోసా పువ్వు పెట్టుకోవడానికి రెడీగా కుర్రడేడో ఏదో మూలలో ఉన్నాడు. మరి మెసేజ్లు చేస్తా, చాటింగ్లు చేస్తాను, నా కచ్చా నా బుద్ధి నా చెంచా అని చెప్తారు. నువ్వు చెప్పేది మొక్క నువ్వు ఎందుకు నా ఉద్యోగాలు తగ్గాడు. నువ్వు పురుషుల్లాగా ప్రేమ తలతించాడు. అప్పుడప్పుడు ఏదైనా గిఫ్ట్లో ఏదైనా కొనిపెట్టేసి చెప్పు, నేను నీకు ప్రేమను ఇచ్చేవాడిని. నా ప్రేమకు మించిన ప్రేమ వేరే ఎవడు కూడా ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో అందుకే దేవుడు సంఘాన్ని అధికంగా ప్రేమించేది, కృపావరాన్ని ఇచ్చేది కూడా దీన్ని నువ్వు ఎందుకో తెలుసా, నువ్వు వేరే మొగుడికి ఏం కాకూడదు, భర్త కాదు సెటప్ మొగుళ్ళు వద్దని. అర్థం కాలేదు. అందుకే ఈ మూఢాత్మలతో ఏం చేయకూడదు. దెయ్యాలు పోతాలు పంచిపోతాలు ఇవన్నీ చెప్పేది ఇండైరెక్ట్ కాదు కదా. నువ్వు దెయ్యాలు పోతారు కదా, నువ్వు ఆత్మశక్తి కొరకు దాహం పొందు. నువ్వు ఆత్మశక్తిలో అభిషేకం పొందిన దాహం చెందు. నువ్వు అన్య భాషలు మాట్లాడడానికి దాహం చెందు. నువ్వు కృపావరాలు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇది నేర్పించాడు. ఇది అలాలేదు. పేడ కలలు చూస్తారు, దెయ్యం రా దానికేం తెలుసు దెయ్యమా, అది ఆ దెయ్యం అని చెప్పే ఉంటావు. అది దెయ్యం అని మనసులో పెట్టేది జీవితాంతం. 90 సంవత్సరాల ముసలమ్మ అయినా కూడా నేను ఇక్కడికి ఉంటుంది నేను హలో. అందుకే పరిశుద్ధాత్మను ఆశించమని చెప్పారు. ఆశించమని చెప్పిన పదానికున్న ప్రత్యేకతను ప్రతిరోజు ఆశించాలి, ప్రతి గడి ఆశించాలి, ప్రతి కూడికలో ఆశించాలి. ఎవరి ఫెలోషిప్ ప్రతి కూడికలో ఆశించాలి, ప్రతి ఆరాధనలో ఆశించాలి. ప్రతిసారి నువ్వు ప్రార్థన నాకు కావా ఆశ ఉన్నవాడికే అమ్మ అయినా పాలు పెట్టేది. పిల్లలకి పాలు ఎప్పుడు పెట్టమ్మా, భగవంతుడు దోషెత్తారు ఇంట్లో. నో వాడు ఏడుస్తాడు. రెస్పాన్స్ ఏడ్చినప్పుడు నీకు ఆటోమేటిక్ అర్థమైంది ఏంటని, వీడి దాహం ఉందని. హలో నువ్వు ఆత్మశక్తి పొందాలని నీకేం లేదు. ఆ దాహం లేదు కాబట్టి ఆత్మ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఆత్మ అనుభవించలేకపోతే పరిశుద్ధతలోకి వెళ్ళవు. ఎటు వెళ్తావు? నువ్వు చూసిన కళలో అపవిత్రతలోకే, నువ్వు చేసిన పరిచర్య, నువ్వు నాకు కంచెం కడిగేసి ఇచ్చిన మరి నీ మీద వ్యాయామం ఉండబట్టి నేను తీసేసుకుంటున్నా కాదు. నేను కాదు చెప్పు దేవో చెప్పలేను, నేను చెప్పేస్తాను. మరి మా ఇంటికి ఎవరికో చర్చి వాక్యం కూడా రాదు. హలో నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే ఆశించుకోండి, పరిశుద్ధాత్మను ఆశించుకోండి. అది నేను పరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలకు ఏం చేసేది, నటిపించుకు తీరేది. రెండవదిగా ప్రకటన గ్రంథం 13వ వచనం చదివినప్పుడు సాతాను ఏం చేసేది తెలుసా, ప్రజలని భ్రాంతిలో పెట్టుకు తీరడానికి వాడు కూడా ఫైర్ దింపుతాడు. జవాబు ఇవ్వాలి. దేవుడు చేసిన అన్ని పని సాతాను చేయగలడా? దేవుడు చేసిన అన్ని పని దెయ్యాలు చేయగలుగుతాయా? ఎవరు నాతో లేరు. ఈ తాళం నేను నవీన్ గారి చేతికి ఇచ్చాను అన్నాడు. ఆడు ఇంజనీర్ అయితే దీన్ని డూప్లికేట్ చేస్తాడు. వచ్చిన గొడవటి ఆడికి ఏం కావాలి, తాళమని చేయరంటాడు. ఏ తాళమనియా, బండి తాళమా, బీరువా తాళమా, ఏ తాళమా? నేను ఏదో నో ఒరిజినల్ అది ఇచ్చాను అనుకో, డైరీ చేస్తాడు. దెయ్యం తన పవర్ ని చూపించేది ఎలాగ దేవుడు చేసిన దానిని ఏం చేస్తాడు, అదే రీతిగా ఫాలో చేస్తాడు. దేవుడు అగ్ని దింపి శుద్ధీకరణలోకి తీసుకురాగలిగితే ఆడ అగ్నిని దింపి నీ చేత మూఢనమ్మకాలు 7 నుంచి కొమ్ములు 7 నుంచి కొమ్ములు 7 కొమ్ములు ఉన్నాయి పడుతుంది కాకపోతే
మొన్న కూడా చూసుకో, కడుపు నుంచి రోల్ తీసేస్తున్నాడు. ఏ రాయి వస్తుంది? వచ్చపోతే రాయి వస్తుంది అన్నాను, అదే జబ్బు. అది కడుపు మీరు నమ్మేస్తారు, నేను నమ్మను, నేను చదివాను కాబట్టి. అర్థం కాలేదు అనుకున్నా. ఇలాంటి వాటిని చూపించి, డూప్లిసిటీ చూపించి నన్ను ఏం చేయలేదు, దెయ్యం భూతం అని చెప్పేసి భయపెట్టించలేదు. అదో ఆయనకు ఒక పరిమితి ఉంది, అందుకే నేను దేవుని ఎంచుకున్నాను. అర్థం కాదు, నేను ఎందుకు దెయ్యాన్ని సేవించటం లేదు, కారణం ఆయనకి పరిమితి ఉంది, నా దేవునికి పరిమితి లేదు. ఆయనకి సరిహద్దు ఉంది, నా దేవునికి సరిహద్దు. ఆయనకి ప్రారంభం, ఎవరికి దెయ్యానికి ప్రారంభం, నా దేవునికి ప్రారంభం. అందుకే అల్ఫా ఓమేగా, ఆది. అందుకే ఏ జ్వరం వచ్చినా, ఏ తలనొప్పి వచ్చినా, ఏ దెయ్యాల మీద డాన్స్ అయినా నాకేం అవ్వదు. నేను నిమ్మకాయ వేసాను, నేను బండి దొక్కేసి వెళ్ళిపోతాను. నేను ఏ గుమ్మడికాయ వేసాను, నేను దొక్కి డాన్స్ చేసుకున్నాను. కానీ ఏం నన్నేం చెయ్యవు, అది నన్నేం చేస్తా. నేను భయపడ్డాను అనుకో, నా ఇంటికి ఖచ్చితంగా వస్తుంది. రాలేదు, నేను తాగిది గీది కట్టే సరే బాబు, ఆయనకి అన్ని పరిమితి ఉంది. నేను సేవించే దేవునికి ఏం లేదు, పరిమితి లేదు. అన్నారా నాతో కలిసి? ఆది కాండం 1:1 చెప్పండి, అందరు కంఠసంగా చెప్పండి. ఆది యందు, ఆది కాండం 1:0 చెప్పండి. ఇదే మనకన్నా ప్రాబ్లం. ఆది యందు దేవుడు కదా. అలాగైతే ఆది యందు భూమి భూమి ఆకాశం. ఓకే, 1:0 ఉన్న వాక్యం ఇది. ఆది యందు దేవుడు, దేవుడి తర్వాత ఆరంభం. ఏడు దేవుడు, ఏడు దేవుడు పెట్టి వచ్చేసాను. ఇదే దేవుడు, ఏడే దేవుడు. ఓ బాబు, నువ్వు ప్రారంభానికి ముంచి వెళ్ళిపోవాలి. దేనికి ముందు వెళ్ళాలి? దేవుడిని ఎతకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బిగినింగ్కి వెళ్ళాలి. బిగినింగ్ వెళ్తే కూడా అవ్వదు, దాని ముందుకు వెళ్ళాలి. అలాగే వెళ్ళేది వెళ్ళలేవు. అది అలాంటి ఒక దాహం దేవుడు అందరిలో ఉంచారు. అందుకే చూసిన వెంటనే ఇది దేవుడా, ఇది దేవుడా, ఇది దేవుడా, ఇది దేవుడా వివేచించుకోవాలి. ఎవరు బాబు, దీనికి ప్రారంభం ఉంది, అంత్యం ఉంది. ఇది కాదు, దీనికి మించిన ఎవడో ఉన్నాడు. అలాగున్న పరిశోధన చివరికి ఎక్కడికి తీసుకొచ్చి తీరేది? నిజమైన దేవుని దగ్గరికి తీసుకొచ్చి తీరేది. ఏ సైడ్ దగ్గరికి వచ్చి తీరేది? సత్య దేవుని దగ్గరికి వచ్చి. ఓరి నాయనో, ఈయన పుట్టింది 2000 సంవత్సరాలకి, కానీ వీటికి మునిపే ఈయన ప్రారంభం ఉంది. కలిసి అలాగైతే సాతాను దెయ్యాలు ఏం చేస్తాయి? దేవుడు చేసిన దానిని. అందుకే కదా ఇప్పుడు సర్జరీలు ఆడపిల్లలు మగపిల్లలు అయిపోతున్నారు లేదా? మగపిల్లలు ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం అనుకుంటున్నారు. నువ్వు అలా చేయగలుగుతారా నాయన సాతానా? నువ్వు ఒక మగాన్ని సృష్టించలేవు. నాకు లేదు. నేను కావాలంటే అబ్బి నేను చేయను, మగాళ్ళలాగా హెయిర్ క్రాప్ చేసేసి మంచి స్టైల్ అయితే అబ్బాయి ఆడుకోవడానికి మీకు అర్థం కాదు. మంచి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తే మంచి క్రాపింగ్ వేసేసి మంచి ప్యాంటు వేసేస్తే మా ఇద్దరు పిల్లలు చూసి అందరూ అంటారు మగ పిల్లలు. వాళ్ళ కటింగ్లో చూస్తే ఏమనిపించేస్తున్నాయి. అంతే, ఎవడు చేయగలిగి దెయ్యం చేయగలిగి, కానీ దేవుని ఒక నరుని ఏం చేయవచ్చు? సృష్టింపగలిగి తీరవచ్చు, శక్తి తీరవచ్చు. ఆయన లోపల రూపమే అలాగే. అందుకే కదా దోచి కట్టుకున్న మనం స్టైల్ రంగు రంగుల బట్టలు వేసుకొని గెల్లప్పు చూడాలా. ఆ పాత ఫోటోలు బయటికి తీయాలి. మరి గోచి కట్టింది, ఆ గోచి కట్టిన మీరు అవమానం అనుకుంటున్నారు. స్నగ్గి వేసుకున్నది. అందుకే ప్రకటన 13:13 చూసేసి భయపడిపోకండి. ఏం కదా ఆడు ఉన్నది దేవుడు చేసిన దానిని ఏం చేయగలిగేది? డూప్లిసిటీ చేయగలిగేది.
బైబిల్ గ్రంథంలో అగ్ని గురించి 12 రకాల వ్యాఖ్యానం ఉంది. అది నేను టగడగడగా చెప్పుకెళ్ళిపోతాను, మీరు వినేసి వెళ్ళిపోతే త్వరగా ముగించేస్తాను. 12 రీతి 6 రీతిలో దేవుని యొక్క కార్య నెరవేర్పు కొరకు దేవుడు అగ్నిని దింపారు. ఇంకో 6 రీతిలో దేవుడు ఒగ్గంతన దింపడానికి, అది లేవ్యాకాండం 9వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన యాగార్పణలో దేవుని యొక్క అగ్ని ఏం చేసేది, దిగి వచ్చి తీరేది. లేవ్యాకాండం 9:24 యాగం అర్పించినప్పుడు వాటి మీద ఎవరి అగ్ని వచ్చి తీరేది, దేవుని అగ్ని వచ్చి తీరేది. ఎందుకు? యాగార్పణలో మేమందరం యాగానికి వచ్చిన, నేను మేకను తెచ్చుంటాను, మీరేమో గొరుపు పెద్ద ఆవును తెచ్చుంటారు కదా. అవును తెచ్చిన బిల్డప్ చాలా ఎక్కువ, చిన్నగా చిన్న మేక పిల్లని తెచ్చారు. మన ఎవరైనా వంట రాశా. అందుకే దేవుడు ఏం చేయాలి తెలుసా, వీటిని ఓదిచి ముక్కలు చేసి దేని మీద పెట్టేస్తారు, అగ్ని మీద పెట్టేంత వరకు బిల్డప్ చూపుతున్నా. అదే పెద్దదే చిన్నగా చిన్నది. ఆయన 8,000 కొన్నాను, నేను 40,000 కొన్నాను. ఈ బిడ్డ దాని మీదకి అగ్ని దిగేసరికి ఇప్పుడు పెట్టదా నీరు పెట్టదా చెప్పు. అందుకే అగ్ని ఎక్కడ దిగేది చెప్పలేదే. నాతో కలిసి నీ బిల్డప్పు నా బిల్డప్పు తగ్గడానికి 4 కిలోల బంగారం వచ్చేది బిల్డప్ చూడాలి. ఈడే మంత్రి ఈడే రాజు అనుకుంటున్నారు. ఏం దిగాలి, అగ్ని దిగాలి. వివేచించలేవు. ఏది ప్రసాద్ తెచ్చింది, ఏది అజిత్ తెచ్చింది, ఏది ఎవరు తెచ్చిందో అక్కడి రెండోదిగా న్యాయాధిపతులకు పుస్తకం 6వ అధ్యాయం 21వ వచనం చెప్తున్న మాట అక్కడ చదివగలిగితే దేవుడు ఆయన వాడు అని రుజువు చేయడానికి అగ్నిని దింపేవాడు. దేవుడు అన్నవాడని రుజువు చేయడానికి ఏం చేసేది? హలో, రుజువు కావాలి కదా మనకి. రుజువు లేకపోతే మనకేం కావాలి? నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన ఏదో రుజువు చూసేగా, ఏదో అద్భుతాలు సరసాగడితే సరదా. నేను ఎంత ఓసిపోయి ఉన్నాను, ఇప్పుడు ఎంత సూపర్గా ఉన్నాను. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, దేవుడు నాకు ప్రూఫ్ చూపించాడు. కాబట్టి ఆ ప్రూఫ్ చూసిన ఆయన నేను తాగుబోతున్నా. ఇదేట్రా మాయా, డాక్టర్ చెప్పాడు ఇంటికి తీసుకెళ్ళిపో. ఇదేట్రా బాబు, ఇంటికి కూడా వెళ్ళదు. బాగా అందమైన రీతిగా నా భారీగా ఎలాగొచ్చింది ఆయనకు అర్థమైంది. హలో, సూచనలు దేవుడి అగ్ని రూపంగా. ఏ దుష్ట వ్యాపారి నీ మీద వ్యాపారికి తీరిన దేవుని అగ్ని దిగి వచ్చి ఏం చేసింది, రుచి విప్పించి తీరు. మిద్యానీయుల చేతుల ఇశ్రాయేలు బానిసగా పడినప్పుడు దేవుడు హెచ్చరిక, నో ప్రాబ్లం, నేను రుజువు చూపెట్టాను రా బాబా అగ్ని బట్టి. అదే న్యాయాధిపతులకు పుస్తకం 13వ అధ్యాయం 20వ వచనం ఆరాధనలో ఏమొచ్చి తీరేది, అగ్ని దిగి వచ్చి తీరేది. ఎవరు తెలుసా? సంసోను అమ్మ దేవుని యొక్క సన్నిధిలో వారి పిల్లలకు కొడుకుని దేవుడు ఇచ్చినందుకు ఏం చేశారు? దేవుడు ఒక ఉడంబడిక చేశారు. దేవుడు తెలుసా, మా కొడుకుకి ఏం నాశరవత్వం చేసి తీరుతాం, దేవుని కొరకు అప్పగించి తీరుతాం. మాకేం కావాలి? ఒక రుజువు కావాలి. వారి పదివేదికలో యాగం అర్పించే దేవుని అగ్ని వారి మీదకి దిగొచ్చి తీరింది. వారి యాగం మీదకి అగ్గి దిగొచ్చి కనబడి దేవుడు బాబు ఆరాధనలో బిల్డప్ చూపించు. నీకు చెప్తా, నీకు నేల మీద పడాలని ఇష్టం కలిగితే తోరిలే. వాక్యం వినేటప్పుడైనా, పాట పాడేటప్పుడైనా, సాక్ష్యం చెప్పేటప్పుడైనా ఏం చేసే లోపల ఆకృత కొరకు దొరలాలి. దోరలే నేల మీద పడాలి. పడే మంచి బట్టలు, ఖరీదు బట్టలు ఏం చూడొద్దు. ఆరాధనలో స్వాతంత్ర్యం ఉంది. ఆత్మశక్తి ఒక్కరి మీదకొచ్చిన నాకు దొరలేదు. ఆయన సొంత ఇష్టం మీద కాదు, ఆడి చేత ఏం చేసేది శరీరం ఆ శక్తి తట్టు. సోదాకి పిలిచాడు కదా, కరెంట్ అలకుండా రాజేంద్ర పట్టుకున్నా ఆయన. దాని అర్థం సుధాకేట్ 10 గుమ్మలు ఉన్నాయి. ఏం లేదు, ఆడి తగిలి చౌక తగిలి ఆడి శరీరం ఏమైతే అలవాటైతే. ఆరాధనలో ఏం చేయాలి? దేవుని యొక్క అగ్ని దిగిరా వచ్చి తీరాలి. అలాగైతే దేవుని యొక్క ప్రసన్నత వచ్చి తీరుతుంది, దేవుని అంగీకరణ వచ్చింది. నువ్వు దేవుని సొత్తువి, నువ్వు దేవుని.
ఉన్నారా నాతో కలిసి? దేవుడు మనం అంగీకరి యాగం వేసి అర్పింపబడ్డాడు కాబట్టి దేవుడు నిన్ను నన్ను అంగీకరించారు. మన ఆరాధన అంగీకరించి తీరాలి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 38వ వచనం చదివినప్పుడు చూపించగలిగే మాట ఏంటో తెలుసా? దేవుడు ఉన్నవాడని అనువాడని ఎక్కడైనా దిగి రాగలడని రుజువు పచ్చి తీరేటట్టుగా ఏమై తీరింది ఏలియా కోసం దేవుడు అగ్నిది. ఒక రొట్టి మొక్క మీద నేను దిగగలుగుతాను, ఒక పొగ మీద నేను దిగగలిగి తీరుతాను. ఎక్కడ పడితే అక్కడ నేనేమై తీరేది దిగగలిగి ఆయన నా దేవుని సాన్నిధి. అందుకే కీర్తన కాదు, నేను పక్కమ్మ పాతాళం లోపలికి వెళ్ళినా నిన్ను దాచి నేను ఉండలేను. నేను ఆకాశ అంతరిక్షల గూడు కట్టిన ఈ కాలం పిల్లలు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఓకే ఇంటెలిజెంట్ ఆడ కూడా నా దేవుడు. హల్లెలూయా రెండో దినవృత్తాంతముల పుస్తకం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే దేవాలయం లోపల ఈ అగ్ని ఏమైతే మహిమ రూపంగా దిగి వచ్చి తీరింది. అందుకే దేవాలయం లోపల యాజకులు ఏం చేయలేకపోయి ఉండలేకపోయి అలాగైతే ఎక్కడ కూడా దిగుతారు టెంపుల్. కొత్త నిబంధనకు వచ్చిన ఇదే టెంపుల్. మొదటి కొరింథీ 3:16 నీవు దేవుని ఆలయం అన్నది నీకు తెలీదా? నీ శరీరాన్ని నీవేం చేయకూడదు. అందుకే శరీరాన్ని టాటా కొట్టుకోకూడదు. టాటా కొట్టుకోకూడదు. టాటా టాటా నచ్చ టాటా. ఓరు బాబు ఆ పేరు లేకపోయినా నువ్వు దేవుడి సొమ్మే. దేవుని ఆత్మ నీలో ఏమైంది నివసించుతాను. ఆత్మతో ఏం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అత్యాచారం చేయకూడదు. అర్థం కాలేదు? దేవుని ఆత్మ మనలో ఉంది కదా, ఎస్, దాని మీద ఏం చేయకూడదు. దురాత్మ తెచ్చుకుని ఏం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అత్యాచారం చేయకూడదు. వ్యసనం, నాకు వ్యసనం చాలా ఇష్టం, తాగేస్తాను, అత్యాచారం. అది దేవుడిచ్చిన ఆత్మకు నువ్వేం చేస్తున్నావు? అందుకే ఆత్మహత్య మంది కాదు. చచ్చిపోదే బాబు, ఫస్ట్ నీకే డెలివరెన్స్ కావాలి. ఏంటి ఆత్మకు అత్యాచారం చేసిందని నువ్వు అప్పు 2 కోట్లు అవునాయి. ఏ మీ పక్కన వేడి మగాడిగా తిరిగి చెప్తాను, నేను కాడతా. నీ పని అవతల ఉన్నవాడికి నమ్మించడం. ఏమని? ఓరు బాబు ఎక్కడికి వెళ్ళిపోతాను అడిగే హోదా ఇప్పించి నేను కట్టకపోతే నా పిల్లలైనా కట్టుతారు. డ్యాన్స్ చేసి మరి వెళ్తాడు. మనం దొంగసారి చూపించాం అనుకో, ఆడు మనకన్నా పెట్టి కేడియాడు, మన మామూలుగా ఆడు కెక్కేడియాడు. ఈ డొంకలు ఉంటాడు, ఆ డొంకలు తవ్వేసి మేము మట్టి తీసేస్తాడు. అదే నాతో ఉన్నారు. ఆత్మహత్య కాదు, ఒక పరిహారం. నా ప్యానం తీసేది ఇది ఒక అలవాటు అయిపోయింది దేవుని మీద. ఏంటట ఆసుపత్రికి వెళ్ళు, 10 ప్యానాలు వెళ్తాను చూస్తున్నావు, బాత్రూమ్కి వెళ్ళకుండా ఉంటాను దేవుని సోదరు. 10 ప్యానాలు వెళ్ళిపోదా బాత్రూమ్ గేట్. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎందుకు ఇంత ముందు వెళ్ళిపోవడం? బతకరా బాబు, శుభ్రంగా గుడ్డు కూర తినేసి బతుకు, శుభ్రంగా మంచి బట్టలు కొనుక్కొని తిరుగు, శుభ్రంగా ప్రార్థన కట్ట వెళ్ళు. టైం వచ్చినప్పుడు సింహాసనం వెళ్ళినట్టుగా మా అమ్మగారు వెళ్ళినట్ట శుభ్రంగా పని ముగించేసుకొని వెళ్ళొచ్చు. ఇది పని సగంలో పెట్టేసి అత్యాచారం చేయకండి. ఏ ఆత్మశక్తి శరీరంలో దిగి తీరాలి, ఆత్మశక్తి శరీరంలో ఏమై తీరాలి, దిగి వచ్చి తీరాలి. మొదటి దినవృత్తాంతముల పుస్తకం 21వ అధ్యాయం 26వ వచనం చెప్తున్నాం. దేవుని యొక్క అంగీకరణ నిమిత్తం దేవుని అగ్ని ఏమై తీరింది? యాగముపై దిగి వచ్చి తీరింది. హల్లెలూయా. ఈ 6 రీతిగా ఉపకారం చెందేటట్టుగా దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి తీరింది. దాని తర్వాత 6 రీతిగా దేవుని యొక్క అగ్ని నాశనానికి. అదే లేవియాకాండం 10వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నమాట. దేవుని యొక్క వాక్య వ్యతిరేకతగా పనిచేసినందుకు దేవుడు అగ్నిని దింపేసి అబీహు నాదాబుని ఏం చేశాడు? అది బతకడం కన్నా అలాగైతే కొందరని ఆత్మికలుగా ఉంటారు. అర్థం చేసుకోండి. కొందరు తెచ్చేది నీకు బతకడానికి దాని స్కోప్ ఇవ్వడానికి. సింహాద్రమ్మ చెప్పి ఏడ్చి కూర్చోడం కదా ఆమె. ఓ నాయన ఆమె కడముట్టింది, నేను కూడా కడముట్టిస్తాను. అందుకే మా అమ్మ దగ్గర మేము కూర్చొని ఏడు గోళాలు ఏం పెట్టలేవు. ఆమె పని చేసేసింది, మేము ఇంకా పనిలో ఏమై తీరాలి రెడీ అయి ఉంది.
అది దేవుడు ఇచ్చిన మరణం, ఇది తెచ్చుకున్న మరణం. ఇది నాదాబు అబీహులు ఏం చేశారు? వాక్య వ్యతిరేకతగా, ఆత్మ వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆరాధనకు వ్యతిరేకంగా ఏం చేశారు? అగ్ని దింపేసి దేవుడు దింపేశారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 35వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగేది, ఎదిరించడం వలన దేవుని అగ్ని వారి మీద దిగొచ్చి చంపేశారు. అయ్యగారిని ఎదిరించొద్దు, సంఘాన్ని ఎదిరించొద్దు, దేవుని ఆత్మాభిషేకాన్ని ఎదిరించొద్దు, ఏటిని లేదంటే లేదని చెప్పి మౌనంగా కూర్చొని తప్ప ఏం చేయకూడదు. నేను నవడాన్ని నువ్వెప్పుడో తెలిసిపోతుంది. సంఖ్యాకాండం 11:1 చెప్తున్న మాట, దేవుని యొక్క అగ్ని ఎక్కడ ఎందుకు దిగొచ్చిందో తెలుసా? కోరాహ సంతకత మీద. వారు ఏం చేస్తారు తెలుసా? దేవుని దగ్గర ఏం నీతివంతులుగా జీవించలేదు కాబట్టి సనుకురాటం మొదలెట్టారు. అరే నీకు చెప్పాలంటే డైరెక్ట్ చెప్పచ్చు కదా. ఒక విశ్వాసం అయ్యగారు నీకు జాగి పెట్టి కొట్టాలండి. నేనేమైనా దొంగతనం చేశానా? లేదా మీరు ఎలా వాక్యాలు చెప్పేతన గాగి పెట్టుకుంటాను. ఆ ధైర్యం చూపించడానికి చేయించాను. అవి చెప్పకున్నాడు, గుండెలో పెట్టాను. నన్ను చూసినప్పుడల్లా ఏం మంచిది కొట్టాలని చెప్పి వచ్చి తర్వాత ఆయనే చెప్తాను, నేను కొట్టాను. అయ్యారు కొట్టేస్తే మళ్ళీ పాత మనిషి నేను అయిపోతాను. ఎలా కొట్టకుండా ఉండాలా? ఆ గుండె దగ్గర మెచ్చుకోవాలి కదా. మనం కూడా ఏమనంటే కుల్లం కుల్లా చెప్పి ఆ తిడితే ఏంటిది, కూడితే ఏమింది, సరిపడద్దు. సనిలాడితే పైన తగ్గి ఏంది నేను తిన్న చెప్పచ్చు కదా. డైరెక్ట్ చెప్పి మన చెయ్యొచ్చా, ఇది కట్టా అయితే తిడతాడు, కొడతాడు, లేకపోతే చంపుతాడు, అంతే కదా. దాని మీదేం చేయదు కదా. దాన్ని అలా చెప్పిన తర్వాత నీ మీదకి వచ్చేది ఆత్మశక్తి. అలా ఎదిరించుకొని చెప్తే టీచర్ కామ గాలి కూడా అడుగుబడి సెంటర్ వస్తున్నట్ట ఏమైనా ఉంటే టీచర్ డైరెక్ట్ చెప్పు, మెచ్చుకుంటారు. నీ గోల్డ్ మెడల్ అయినా ఎత్తారు. మా అమ్మో ఒక్క మంచిదాన్ని నేను పాఠాలు నేర్పించాను. హల్లెలూయా. నీకు కూడా వర్తిస్తాయి. ఏం చేయొద్దు. అయ్యారు అలా చెయ్యొచ్చా? డైరెక్ట్ గా అడగచ్చు కదా. అయ్యారు మీరు అలా చెయ్యొచ్చు ఏంటి? చంపేస్తారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో యోబు ఆస్తి పైన ఏమొచ్చి తీరింది? ఎవరు అక్కడ రాసిన వాడు దేవుని అగ్ని అని రాసింది. అలా చెప్తేనే మనం నమ్ముతాం కదా. ఏమని చేసింది తాతాను, పేరు వచ్చింది. అలా చేసే పనులన్నీ చేస్తాడు. గొర్రె పిల్లగా ఉండి తోడేలు ముసుకేసుకొని, చిన్న గారు బాగున్నారా, నవీన్ గారు బాగున్నారా, నవీన్ కూడా ఓమ్మో గొర్రె పిల్లరా బాబా, దీన్ని తోలంటే బోర్డు డబ్బులు దొరుకుతాయి, ఇది మాకు బాగా ఎక్కువ పిల్లలు ఎత్తాయి. తీసుకొచ్చిన తర్వాత దాని అసలు స్వభావం చూడు. హలో 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 వాక్యం పట్టేసే కొన్ని దేవుని బోధకులు అని చెప్పి మీ ఇంటికి గవడికి గడపకి అన్ని మొత్తం టీవీ టిఫిన్ ఇచ్చేసి ప్రాంతం నేర్పి పంపించాడు. మళ్ళీ దానికి అయిగారా వీడికి భోజనం పెట్టచ్చు కదా, మా ప్యానల్ తీయకండి, మీరు చేసుకోండి, తేలకొచ్చేయండి. అన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుని పేరు పెట్టి దేవుని నామాన్ని పట్టుకొని ఏం చేయొచ్చు? సాతాను కూడా నీ ఆస్తి మీద ఏం చేయొచ్చు? అప్పుడు చెప్పాలి, ఓరే సాతానా నా ఆస్తి కాలేస్తే నేను దేవుని వదిలేస్తాను అనుకున్నావా? పోతే దేవుడు ఇచ్చను. పిల్లలు పోయినా కూడా అలాగే చెప్పగల, దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకున్నాను. ఓరనాయన ఇడు యోబు కొడుకులా ఉన్నాడు రా బాబోయ్. యోబు ఆస్తి మీదకి వచ్చిన అగ్ని సాతాను దేవుని పేరు పెట్టుకొని వచ్చినప్పుడు యోబు భయపడలే, అలా ఆవిడ భయపడిపోయింది, సత్యమని భయపడిపోయింది. అలా ఆవిడ పేరు ఎక్కడ రాయి, సత్యమని నేను పెట్టేస్తున్నాను. ఆయన చెప్పిన డైలాగులు బాగా ఉన్నాయి.
ఈ దేవుని దూషించి నువ్వు వెళ్ళి ఏమైపో ఆ మొగుడిని బట్టి దేవునికి స్తోత్రం. తిట్టలేదు కూడా. మనమైతే ఏం చెప్తాం? పెళ్ళైనా చెప్పండి అండి, ఏం చెప్తారు పెసర గారు? ఓరి పొరలేన్నారు ఆయన ఏం వాళ్ళు. భర్తలకు ఆ మాత్రం పేషెన్స్ ఉండాలండి. కారణం తెలిసి ఇలాంటి దాన్ని మోయాలిగా. ఉన్నారు హలో చెప్పలేదు. 2 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. అదో సాతాను దేవుని పేరు పెట్టి మాయా మోసం వేసి చేసినట్టు పోల్చండి. నాకు అదే భలే నచ్చింది. సాతాను మొత్తం నాశనం చేసేది వీడేం చేసాడు సార్. ఆ చెప్పిన తర్వాత చేసిన పని ఏంటి తెలుసా? గోని పట్ట వేసిండు. వామ్మో ఏం ఛాలెంజింగ్. నువ్వు నా మీద వేసావు కదా, నేనే చేసుకుంటా. టెక్నిక్ అర్థం కాదు. ఆయన అవమానించడానికి మొత్తం పోడు చేశాడుగా. ఇంకా మిగిలింది ఏంటి? శరీరం. ఆడు వేసుకున్న రాజుబొట్లన్నీ పక్కకు పెట్టేసి గోని పట్ట వేసేసుకుంటా టైట్గా బిగించాడు. దురద పడుతుంది. దానికి తగ్గట్టు కూడా జబ్బులు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఏం రాసుకున్నాం? రేపు పట్టుకుని వెనకలే చేసుకున్నాడు. చూడరా బాబు నువ్వేం పీకుతో పీక్కో. ఇది చూసి స్నేహితులు కూడా వచ్చే ఓ ఫైరింగ్ల మీద ఫైరింగ్లే చేసుకోండిరా బాబు. తర్వాత నీకోసం వ్యాధం చేయడం నేనే ఉండేది. హలో, ఈ పగటిలో తెలుసుకుంటే నీ మీద ఎన్ని దాడులు సాతాలు చేసిన భయపడద్దు. తిరిగి జవాబు చెప్పడానికి, తిరిగి వారి కొరకు ప్రార్థన చేయడానికి, తిరిగి పొందుకు తేవడానికి దేవుని ఇంకా తుపాకీ గట్ట రెడీ చేయమాకండి. నన్ను అలా చెప్పొచ్చాయి. నేను సైలెంట్ ఉండొచ్చుగా. ఇది అలాగే అప్పుడప్పుడే ఫరారు అయిపోతారు. సైలెంట్ ఉంది. మన టైం అయిపో. నా ద్రాక్ష పళ్ళు మోసి వస్తాదురా నాయన. నా కొమ్ములు తీసుకొస్తాయి. నా ఎంట్రుకలు తిరిగి శక్తి పొంది వస్తాయి. నేను మరలా వస్తా. 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10-12 వచనంలో 2 సార్లు అగ్ని దేవుడు ఏం చేశారు? ఫస్ట్ 50 మందిని చంపడానికి, తర్వాత 50 మందిని చంపడానికి. తెలుసా వాక్య వ్యతిరేకతగా చేసిన పద్ధతిని చూసేటప్పుడు గర్జించాడు. రాలేదు. అలా అగ్నిని ఏం చేశారు? దింపించేసి కొందరిని చంపేసినా కూడా రాజుకు బుద్ధి రాలే. కొందరికి అగ్ని దిగినా కూడా ఏం రాదు. మరి అలాంటి వాడికి మనం ఏం చెయ్యాలి? సార్ పేజాడు సార్, మీరు రూటు నా మాటలు నేను ముగించేస్తాను. దయచేసి వినయంతో చెప్తున్నాను, తీర్పు తెచ్చుకోమాకండి. ఏసునామములో అలా తీర్పు తెచ్చిన పద్ధతులు ఏసునామములో క్యాన్సల్ అయిపోయింది కాక. నీ ఇంటి నుంచి, నీ సరిహద్దు నుంచి, నీ మనసు నుంచి దూరమైపోయి మేలు కలిగేటట్టుగా, ఆశీర్వాదం కలిగేది, పరిశుభ్రతలో తీసుకొచ్చేటట్టుగా, దేవునికి ఆరాధన చేసేటట్టుగా, అంగీకారం పొందేటట్టుగా దేవుడు ఉన్నవాడు అనేవాడు సహాయం. హల్లెలూయా. ఈ వాక్యాల్లో దేవుడు మనల్ని కూడా దీవించుగాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానుకున్న సమయం చిన్నపిల్లల ముందు నిలబడతారు, ఒక పాట పాడుతారు, సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత పెద్దలు నిలబడి సాక్ష్యం చెప్పడానికి అవకాశం. అదే రీతిగా కొత్తగా మన మధ్యలో వచ్చిన సహోదరు పేరు సుధాకర్ గారు కొత్తగా మన మధ్యలో ఒకసారి చప్పట్లు కూడా ఆయనకి. ఎస్ సార్ పాట